హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ పెన్షన్‌లందరికీ అతి ముఖ్యమైన సమాచారం. ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం మార్చి 25న కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంబంధించిన ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది. కొత్త పెన్షన్ రూల్స్. ఈ మార్పులను సీసీఎస్ సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 2021, సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972 మరియు ఎగ్జామినరీ పెన్షన్ రూల్స్ 2023లో చేర్చి వాటిని ఆర్థిక బిల్లులో భాగంగా లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమైన మార్పులు. అమలుకు ప్రారంభం తేదీ. ఈ నిబంధనల అమలు తేదీ 16 జూన్ 1972 నుంచి ప్రారంభమవుతుంది. పెన్షనర్ల విభజన. పెన్షనర్లను పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లుగా విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మూడోది వేతన సంఘం ఆధారిత పెన్షన్. ఏదైనా వేతన సంఘం నియమితమైతే దాని సిఫార్సులు కేవలం 11 జనవరి 2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకి వర్తిస్తాయి అని. వేతన సంఘాలు మరియు పెన్షన్. ఉదాహరణకు 8వ వేతన సంఘం నియమించబడిన తర్వాత దాని సిఫార్సులు 11 జనవరి 2026 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 2016, 2010, 2006, 1996, 1986 రిటైర్ అయిన వారికి ఈ కొత్త పెన్షన్ రూల్స్ వర్తించవు. కేంద్ర ప్రభుత్వ సవరణలు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ విభజనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే వివరించింది. వేతన సంఘం అమలు ప్రతిసారి నిర్దిష్ట తేదీ నుంచి ప్రారంభం కావాలి. పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు ఉండదు. వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వాధీనంలో ఉంచుకుంటుంది. పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ మాత్రమే. అది ఒక భిక్ష కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు తక్కువ జీతం ఇచ్చి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని డిఫర్డ్ వేజ్ అని అయితే అంటున్నారు. ఇక కోర్టు తీర్పులు మరియు చట్ట ప్రస్తావనలు. సుప్రీంకోర్టులో వివిధ కేసులు విచారణకు అయితే వచ్చాయి. వాటిలో నకార కేసు ప్రాధాన్యత అయితే ఉంది. అయితే నకార తీర్పు మౌలిక సూత్రాలను మార్చలేదని ప్రభుత్వం చెప్తోంది. ఆర్టికల్ 14 సమానత్వ హక్కు. ఆర్టికల్ 309 ప్రకారంగా వేతనాలు, పెన్షన్ అలవెన్స్లు ఖచ్చితంగా నిర్ణయించాలి. అమలు తేదీ మరియు కేంద్ర అధికారాలు. 25 మార్చిన లోక్సభలో ఈ పెన్షన్ బిల్లును ఆమోదం పొందింది. అయితే అమలు తేదీ 16 జూన్ 1972 నుంచి ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం అయితే ఉంది. వేతన సంఘం సిఫార్సులను ఎప్పుడు అమలు చేయాలి, ఎవరికి వర్తింపచేయాలి, ఎవరికి వర్తింప చేయదు అనేది. సో ఈ యొక్క పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. వెనుకబడిన పెన్షన్ అభ్యర్థనలు మరియు సవరణలు. వేతన సంఘం సిఫార్సులు అమలు సమయంలో పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు ఉండదు. ఏ కోర్టు తీర్పు వచ్చినా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చే అవసరం లేదు. సో ఈ పెన్షన్ మార్పులు భవిష్యత్తులో రిటైర్ అయ్యే ఉద్యోగులకే ప్రభావితం అవుతాయి. 2026 తర్వాత పెన్షన్ రూల్స్ కఠినంగా అమలు కాబోతున్నాయి. పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు ఉండదు. కొత్త పెన్షనర్లకు మాత్రమే పెన్షన్ మార్పులైతే వర్తిస్తాయి. మరి దీనిపై పెన్షనర్లు ఏమంటున్నారో అది చూద్దాము. చాలామంది పెన్షనర్లు మనకైతే కామెంట్ ద్వారా తెలియజేశారు. అవి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పెన్షనర్స్ ఎవరైతే రిటైర్ అవుతారో ఆనాటి ధరలు ఫిక్స్ చేసి వారు చనిపోయే వరకు వారు కోరిన ఆనాటి వస్తువులకి అదే ధర, అదే క్వాలిటీతో వాటి ధరలు ఫిక్స్ చేస్తే కరువు భత్యం కూడా పెంచక్కర్లేదు అనైతే పాత పెన్షనర్లు చెప్తున్నారండి. అంతే కదండీ! ఇప్పుడు పెరిగిన ధరల ఆధారం చేసుకొని పెన్షన్ అనేది పెంపుదల పీఆర్సీ ద్వారా అయితే ఉంటుందన్నమాట. పే రివిజన్ ద్వారా. సో వస్తువు ధర పెరిగింది. కానీ పెన్షన్ అలాగే ఉందంటే వస్తువు ధర పెరిగిపోతుంది. పెన్షన్ అలాగే ఉందంటే ఇది ఈక్వాలిటీ సమానత్వం ఉండదు కాబట్టి సో ఈక్వల్ చేస్తూ పెన్షన్ కూడా పెంచాలి అనైతే దీని అర్థం అన్నమాట. ఇక ఈ చట్టం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వర్తింపజేయాలి. వాళ్ళ పెన్షన్‌ని కూడా ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి తేవాలి అనైతే
కామెంట్ రావడం జరిగింది. ఇంకా రిటైర్ అయినప్పుడు ఉన్నటువంటి రేట్స్ ఇప్పుడు కూడా ఉంచమనండి. పాత వాళ్ళకి ఆహ్, చెత్త ఆలోచనలు, చెత్త ప్రభుత్వాలు అనైతే అంటున్నారు. సో, అంటే అప్పటి రేట్లు ఇప్పుడు లేవు గదా! మరి పెన్షన్ అప్పటి పెన్షన్ ఇప్పుడు ఎలా సరిపోతుంది? ఒక పండు కొనుక్కోవాలంటే అప్పుడు అప్పటి రేటు ప్రకారం అప్పుడు పెన్షన్‌తో కొనేవారు. ఇప్పుడు అది రాదు. వచ్చే పెన్షన్‌తో కాబట్టి ఆహ్, సో, సమానత్వం ఉండదు. అన్యాయమవుతుంది. ఇక పార్లమెంటు సభ్యులకు పెన్షన్ లక్షలు ఇస్తున్నారు. తీసి పారేయండి దేశం బాగుపడుతుంది అనైతే సజెషన్ అండి. కామెంట్ రావడం జరిగింది. ఇక ఉద్యోగుల పెన్షన్‌లు పెంచడం ఆపి ఎంపీల జీతభత్యాలు మాత్రం 40% ఏకవ్యాఖ్య తీర్మానంతో ఇరు సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది అనైతే మరొకరు చెప్తున్నారు. ఇక గవర్నమెంట్ కొత్త పెన్షన్ ఏది బాబు? పాత పెన్షనార్థులు వేసిన ఓట్లన్నీ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దించేయండి అని అయితే అంటున్నారు. ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి. కొద్దిగా ఫన్నీగా గూడా ఉండబోతుంది. ఎందుకంటే మనం పెన్షనర్లు ఒక్కొక్కటి కామెంట్ అయితే రాశారు. అంటే పెద్దలు ఆలోచించే రాస్తారు ఏదైనా. సో, ఇంకా నెక్స్ట్ ఏ పార్టీ అయినా 5 లేదా 15 సంవత్సరాలలో స్థిరపడినప్పుడు అమితమైన ఆత్మవిశ్వాసంతో తాము ఏ చట్టం చేసినా ప్రజలు శిర వహ శిర సాహ సావహించక తప్పదు అనే భ్రమలో ఉండడము, జరిగిన ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూసేట్లుగా చేస్తుంటారు. అలా అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం గూడా. సో, కాబట్టి ఈ విధంగా మొత్తానికైతే నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక పార్లమెంట్ సభ్యులకి పెన్షన్ ఎందుకు? అసలు వాళ్ళకి పెన్షన్ రద్దు చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇవ్వాలో లేదో పెట్టండి అనైతే అంటున్నారు. ఇక 1970, 1990 ఎక్సెట్రాలో అమ్ముతున్న రేట్ల ప్రకారం మందులు, పెట్రోలు, నిత్యావసర సరుకులు, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అందిస్తారా? అనైతే అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని రిప్లైలు గూడా వచ్చాయి. కరెక్ట్ అని సమర్థించారు. ఇక మాజీ ఎంపీలకు పెన్షన్ పెంచడం ఆపేస్తారా? ధరలు పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెరుగుదల చేయాలని. సో, ఎందుకు ప్రతి ఊర్లో రామాలయాలు కడతారు? చెక్కలు తీసుకొని భజన చేసుకుంటే సరిపోతుంది గదా! సో, ఇది టాపిక్ కాదండి. ఇక ఈ టాపిక్ అయితే ఓన్లీ పెన్షన్ రిలేట్ అయితే చదువుదాము. ఓరి బాబులు సుప్రీం కోర్ట్‌లో రిట్ పిటిషన్ వేయండి ప్లీజ్. ఈ చట్ అవునండి. సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేస్తే ఖచ్చితంగా పెన్షనర్లకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసుకున్న పెన్షనర్ల పక్షంగా అంటే పెన్షనర్ల గురించి చట్టాలు, కోర్టులు ఆలోచిస్తున్నాయి. ఈ చట్టం ప్రజాప్రతినిధులకు ఎందుకు వర్తింప చేయదు? రిటైర్డ్ ఆంటీస్ అండ్ అంకుల్స్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాట్స్ షుడ్ కంటిన్యూ టు గివ్ ఇది ఓట్లకు సంబంధించి అయితే మనము మ్యాటర్ కాదు. ఇక్కడ పెన్షన్ గురించి అండి. పాత పెన్షనర్లకు కొత్త పే కమిషన్ బెనిఫిట్స్ వర్తించవు ఓకే. మరి పాత ఓటర్లు సో, ఓటర్ల గురించి కాదండి ఇది. పెన్షనర్స్ షల్ బి వాల్సల్ట్ పనిపాట లేకుండా పార్లమెంట్‌లో కూర్చొని ఇది పార్లమెంట్ గురించి. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అన్ని హక్కులు భాజపా వారి కేంద్ర ప్రభుత్వం కాబట్టి పార్టీ గురించి మనకేమి కామెంట్ చేసే నాలెడ్జ్ లేదు. సో, మోడీ గారు మీ గతంలో ఏ ఉద్యోగం చేశారు? ఇప్పుడు 5,00,000 జీతం తీసుకోవచ్చున్నారు. పెన్షనర్ ఎంతో కష్టపడి చదువుకొని ట్రైనింగ్ పొంది 35 లేదా 40 ఏళ్ల ప్రజాసేవక తన యొక్క రక్తం ధారపోశారు. ఒక పని చేయండి. పదవి విరమణ సమయానికి ప్రాణం పోయేట్లు చేస్తే మీకు బాధుండదు. సో, అనైతే చెప్తున్నారు. సో, ఫ్రెండ్స్ ఇవన్నీ ఊరికే కాదండి పెన్షనర్లు వాళ్ళ యొక్క ఇది బాధతో చెప్పినవి అన్నమాట. ట్రూ వర్డ్స్ అని అయితే చెప్పవచ్చు. సో, ఇది పెన్షనర్లపై దాడి. అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించాలి, వ్యతిరేకించాలి. పెన్షనర్స్ స్థితిగతులు మార్చలేని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ వెంటనే క్లోజ్ చేస్తే మంచిది. ప్రస్తుతం బ్యాంకు పెన్షన్‌దారులకు పెన్ ఆహ్, పెన్షన్ రివిజన్ 1986 నుంచి లేదు. అదే పద్ధతిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌దారులకు వర్తింపజేయాలనుకోవడం ఆర్టికల్ 14ను అందరికి సరిచేయడమే.
ఇక పాత పెన్షన్, కొత్త పెన్షన్ అని వేరు చేసి చూడకుండా దయచేసి ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వండి ప్లీజ్. కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పెన్షన్ ఇవ్వటం ధర్మం కాదు గదా! దయచేసి 35, 40 సంవత్సరాలు పనిచేసిన సర్వీస్ పెన్షనర్ ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత అన్యాయం చేయడం ధర్మమా? ఇప్పటికే బ్రతకడం దుర్మార్గంగా తయారవుతున్న మమ్మల్ని అన్యాయం చేయవద్దు. పాత పెన్షనర్లను గుర్తించి మమ్మల్ని ఈ విధంగా అయితే చెప్తున్నారు. సో, చూడండి ఫ్రెండ్స్, రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటికే పెరిగిన రేట్లు తట్టుకోలేక అస్తవ్యస్తలు పడుతున్నారు. కొత్త నిర్ణయాలు దయచేసి తీసుకొని రావద్దండి. అంతే కదండీ! ఇప్పుడు పెన్షనర్స్ ఒక అలవాటు పడి ఉంటారు. అంటే మందులు సరైన రెగ్యులర్‌గా ఏదైనా డిసీజ్ ఏదైనా వచ్చింది. వాళ్ళకి ఎవ్రీ మంత్ మందులు, మెడిసిన్ అవసరము, ట్రీట్మెంట్ అవసరము. వారికి ఆహ్, ఇది సరిపోదనమాట. పెంచకుంటే సరిపోదు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని గూడా ఒకసారి మళ్ళీ గ్రౌండ్ లెవెల్‌లో ప్రభుత్వం పునరాలోచన అయితే చేయాల్సి ఉంటుంది. ఇక లోక్‌సభ, రాజ్యసభ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలు పెన్షన్‌లు ఇస్తారు కదా! అని చెప్తున్నారు. సో, విధంగా యథావిధిగా పెన్షన్ కొనసాగించండి. ఈయన ఒకరు రిమూవ్ ఇన్‌కమ్ టాక్స్ ఫర్ పెన్షనర్స్ అంటున్నారు. ఇది గూడా ఒక కాన్సెప్టే అండి. సో, పెన్షనర్స్ మీద టాక్స్ తీసేయండి అనైతే రిక్వెస్ట్. యూనియన్‌లకు సమ్మె చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు చాలా సమ్మెలు చేయించారు. విషయం కొత్తదేమి కాదు. ఏదో ఒక రోజు పూర్తిగా పెన్షన్ ఆపేసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని మా నాన్నగారు హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో సుమారు 40 ఏళ్ల క్రితం వాళ్ళ యూనియన్ మీటింగ్‌లో చెప్పారు. అంటే అప్పటినుంచే అంచెలంచెలుగా ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి అనైతే అంటున్నారు. సో, ఈ విధంగా అంచెలంచెలుగా తగ్గించి చివరకు పెన్షనే లేదు ఆపేస్తే ఆపేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని గూడా చెప్తున్నారు. పార్లమెంట్ సభ్యులకి ఇది అమలు చేయండి. సో, చూడొచ్చు, వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు. కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎందుకు పెన్షన్ అనేది వర్తింపలే అదే పెన్షన్ పెంపనేది వర్తింపజేయకుండా ఉన్నారంటున్నారు. సో, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసే ప్రమాదం ఉందండి. ఎందుకంటే పెన్షన్ పెంచాలి అంటే ప్రభుత్వం 100 సార్లు ఆలోచిస్తుంది. అదే పెన్షన్ తగ్గించాలి అంటే ప్రభుత్వం మనందరికీ తెలిసిందే అండి. అటువంటప్పుడు జీతాలు కూడా 1/1/2026 నుంచి జాయిన్ అయిన వారికి మాత్రమే ఎయిత్ పీఆర్‌సీ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అంటున్నారు. సో, ఇంక పెన్షన్‌లే కదా! జీతాలు కూడా అప్పుడే ముందు జాయిన్ అయిన వాళ్ళకి తీసేయొచ్చు కదా! అంటున్నారు. సో, ఇది పెన్షనర్లకు అన్యాయం చేయడానికి బీజం వేస్తున్నారు. సో, 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు పెన్షన్ ఇస్తారు. ప్రజల కోసం చేస్తే పెన్షన్ ఉండదు. కానీ సో, వృద్ధాప్యంలో జీవితం గడపడమే చాలా కష్టము. ఆరోగ్య సమస్యలు, పిల్లలు వారి కుటుంబ పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి. అందరికీ ఆర్థిక స్తోమత ఉంటుందా? ఏ ప్రభుత్వానికైనా వృద్ధుల పౌరసత్వంతో కానీ, ఓట్లతో కానీ సంబంధం లేదా? సో, పార్టీ గురించి మనకు నాలెడ్జ్ లేదండి. సో, చాలామందైతే ఈ విధంగా చేయడం అన్యాయం అయితే అంటున్నారు. సో, చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. వీటిలో కొన్ని ఇంపార్టెంట్‌వయితే చదివాను. సో, మొత్తానికి ఏమంటున్నారంటే, అప్పటి ధరలు ఇప్పుడు లేవు కదా!
మరి అప్పటి పెన్షను ఇప్పుడు పెన్షన్ ఏమో స్థిరంగా ఉంచితే, మాకు వైద్య ఖర్చులు పోను పోను పెరిగేదే. ఇప్పుడు ఈ అమౌంట్‌తో వైద్యం చేయించుకుంటాము. పోను పోను పెరిగేదే. సో, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు మేము వైద్యం ఏదైనా సరే మేము కొనలేము, తీసుకోలేము. మాకెలా వస్తుంది? ఇంకా వృద్ధాప్యం పెరిగే కొద్దీ ఎవరు పట్టించుకోరు. కాబట్టి పెన్షనర్ల మీద ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు ఆలోచించి తీసుకుంటే బావుంటుంది. సో, ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే బావుంటుందనైతే పెన్షనర్లు చెప్తున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.